తెలంగాణలో సార్ కొనసాగుతా ఉంది. మాట్లాడదాం. సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, సీఈఓ. సార్, ఒకటి ఉన్న ఓట్లకు సంబంధించిన విషయంలో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. మేము లేము అక్కడ స్థానికంగా, మాకు ఇంకా ఫారాలు రాలేదని చర్చ జరుగుతూ ఉంటే, ఈ దేశం అసలు ఇక్కడ పుట్టనటువంటి వారికి, ఇద్దరి నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్నటువంటి వారికి ఓటు హక్కు ఉంది. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. రోహింగ్యాలకు ఓటు హక్కు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్నీ అనేటువంటిది. సో మీ సర్వేలో కూడా తేలింది 32 ప్రాంతాల్లో రోహింగ్యాలు ఉంటున్నట్టు గుర్తించి అనేటువంటి అఫీషియల్ నోట్ వచ్చింది ఈసీ నుంచే. సో వారి విషయంలో ఈసీ ఏం చేయబోతోంది ఏంటి? సో దిస్ ఎలక్టరల్ రోల్ ప్రక్షాళన అనేది ఇప్పుడు రోహింగ్యాస్ అనే ప్రసక్తికి వస్తే, వాళ్ళు రోహింగ్యాస్ కాదా అనేది విషయం పక్కన పెడితే, ప్రతి ఒక్కరికి ఆ ఎన్యుమరేషన్ ఫామ్, రోహింగ్యాస్ కానీ ఎవరికైనా కూడా ఆ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎన్యుమరేషన్ ఫామ్లోనే కొన్ని డీటెయిల్స్ నింపలేని పక్షంలో నోటీస్ తప్పకుండా వస్తుంది. నోటీస్ వచ్చిన వ్యక్తి ప్రతి ఒక్కరు వాళ్ళకి డీటెయిల్స్ ఈఆర్ఓస్కి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ సమయంలో తగు విచారణ చేసి ఈఆర్ఓ అనేవాళ్ళు, ఎవరైతే ఆర్డీఓ క్యాడర్ అయిన వాళ్ళు తగు విచారణ చేసిన తర్వాత వాళ్ళపైన యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ కానే కాదు, వాళ్ళు లోకలే కాదు, ఇక్కడ నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళకి సంబంధించిన విషయంలో మీ రిపోర్ట్ ఏముంటుంది? మీరు కేంద్రానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుందా? ఇప్పుడు మీరు కొన్ని గుర్తించిన కాలనీలు వాటికి కూడా నోటీస్ పీరియడ్లో ఈఆర్ఓ అనే వ్యక్తి వాళ్ళపైన నోటీస్ ఇచ్చి వాళ్ళ యొక్క సంజాయిషి తీసుకోవడము అవన్నీ చేస్తాడు. కాబట్టి స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు. ఆ ఆర్డర్లోనే పొందుపరుస్తారు ఏంటి అనేది, ఎందుకు ఇతనికి ఓటు కల్పించలేకపోతున్నాం అనేది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంటే ముందుగా అక్కడ స్థానికంగా కొంతమంది నాయకులు, శ్రీరాములు యాదవ్ లాంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి మీకు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత మీరు పోయారు, మీడియా రిపోర్ట్ చేసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఇదొకటి. వీళ్ళ విషయంలో అసలు ఏముంటుంది, ప్రభుత్వ నిర్ణయం ఏముంటుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ప్రభుత్వం కాదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి దీనిపైన. ఇంతకుముందు చెప్తున్నట్టు వాళ్ళ ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేది వాళ్ళ దగ్గర నుండి కూడా వచ్చిన తర్వాత నోటీస్ పీరియడ్లో పూర్తిగా వాళ్ళపైన ఇది నోటీస్ ఇస్తారు. కాబట్టి నోటీస్కి సంజాయిషి తీసుకోవడం, వాళ్ళకి పూర్తిగా ఎంక్వైరీ అనేది జరుగుతుంది ఆర్టీఓ లెవెల్లో. ఆ ఎంక్వైరీ యొక్క రిజల్ట్ దాని ప్రకారం. చివరి క్వశ్చన్ సార్, ఒకటి సెటిలర్స్ కొంతమంది చర్చ జరుగుతుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఒకటి ఉంది. నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు కూడా వాళ్ళ విషయంలో ఈసీ ఏం చేయబోతుంది? ఇప్పుడు ఫిల్టరేషన్ లేదు, అక్కడ ఎన్యుమరేట్ చేసుకుంటారు, ఇక్కడ ఎన్యుమరేట్ చేసుకుంటారు, ఒకే విధానం లేదు, దాన్ని క్లబ్ చేసి చూసేటువంటి విధానం బీఆర్ఎస్ చెప్తా ఉంది. అంటే ఇక్కడ అక్కడ చేసుకుంటే ఒక దగ్గర పోయేలాగా పరిస్థితి లేదు, 2 చోట్ల వస్తుంది. మీరేమో సంతకం తీసుకుంటామంటున్నారు, కేసు అవుతుంది అంటున్నారు, కానీ ఓటు అయితే 2 చోట్ల వస్తుంది కదా, అట్లాంటి పరిస్థితి పోవాలనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నాయి పొలిటికల్ పార్టీ. ఒకే డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అనే ఒక సాఫ్ట్వేర్ రన్ చేసినప్పుడు మన రాష్ట్రంలో 2-3 చోట్ల ఉన్న ఓటర్స్ అయినా గుర్తించి డిఎస్సి అంటారు. ఆ డిఎస్సి లిస్ట్లోకి వచ్చిన వాళ్ళ పేర్లను ఎంక్వైరీ చేసి ఒక చోట తీసేయడం జరుగుతుంది. ఇంకోటి, వేరే రాష్ట్రం, ఈ రాష్ట్రం కూడా 2-3 చోట్ల, వేరే రాష్ట్రం ఇక్కడ 2-3 చోట్ల ఉన్నది కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది రన్ చేయాలని చెప్పేసి ఈసీఐని కోరడం జరిగింది. తొందరలో అటువంటి సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు రన్ చేస్తే, పంజాబ్లో ఉండి ఇక్కడ ఉండి 2-3 చోట్ల ఉన్నట్టు గుర్తిస్తే ఆ డెమోగ్రఫికలీ సిమిలర్ ఎంట్రీస్ కింద వస్తాయి. కాబట్టి సిమిలర్ ప్రకాష్ రాజ్దేనా? ప్రకాష్ రాజ్ అట్లా అంటుంటే అరెస్ట్ అవుతారా? అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాసెస్. ఉన్న ఓట్లకు సంబంధించిన విషయంలో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. మేము లేము అక్కడ స్థానికంగా, మాకు ఇంకా ఫారాలు రాలేదని చర్చ జరుగుతూ ఉంటే, ఈ దేశం అసలు ఇక్కడ పుట్టనటువంటి వారికి, ఇద్దరి నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్నటువంటి వారికి ఓటు హక్కు ఉంది, రోహింగ్యాలకు ఓటు హక్కు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్నీ అనేటువంటిది. సో మీ సర్వేలో కూడా తేలింది 32 ప్రాంతాల్లో రోహింగ్యాలు ఉంటున్నట్టు గుర్తించి అనేటువంటి అఫీషియల్ నోట్ వచ్చింది ఈసీ నుంచే. సో వారి విషయంలో ఈసీ ఏం చేయబోతోంది ఏంటి? సో దిస్ ఎలక్టరల్ రోల్ ప్రక్షాళన అనేది ఇప్పుడు రోహింగ్యాస్ అనే ప్రసక్తికి వస్తే, వాళ్ళు రోహింగ్యాస్ కాదా అనేది విషయం పక్కన పెడితే, ప్రతి ఒక్కరికి ఆ ఎన్యుమరేషన్ ఫామ్, రోహింగ్యాస్ కానీ ఎవరికైనా కూడా ఆ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎన్యుమరేషన్ ఫామ్లోనే
కొన్ని డీటెయిల్స్ నింపలేని పక్షంలో నోటీస్ తప్పకుండా వస్తుంది. నోటీస్ వచ్చిన వ్యక్తి ప్రతి ఒక్కరు వాళ్ళకి డీటెయిల్స్ ఈఆర్ఓస్కి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ సమయంలో తగు విచారణ చేసి ఈఆర్ఓ అనేవాళ్ళు ఎవరైతే ఆర్డీఓ క్యాడర్ అయిన వాళ్ళు తగు విచారణ చేసిన తర్వాత వాళ్ళపైన యాక్షన్ అనేది తీసుకోవడం అంటే జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ కానే కాదు, వాళ్ళు లోకలే కాదు, ఇక్కడ నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళకి సంబంధించిన విషయంలో మీ రిపోర్ట్ ఏముంటుంది? మీరు కేంద్రానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుందా? ఇప్పుడు మీరు కొన్ని గుర్తించిన కాలనీలు వాటికి కూడా నోటీస్ పీరియడ్లో ఈఆర్ఓ అనే వ్యక్తి వాళ్ళపైన నోటీస్ ఇచ్చి వాళ్ళ యొక్క సంజాయిషి తీసుకోవడము అవన్నీ చేస్తాడు. కాబట్టి స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు. ఆ ఆర్డర్లోనే పొందుపరుస్తారు ఏంటి అనేది, ఎందుకు ఇతనికి ఓటు కల్పించలేకపోతున్నాం అనేది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంటే ముందుగా అక్కడ స్థానికంగా కొంతమంది నాయకులు, శ్రీరాములు యాదవ్ లాంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి మీకు ఆల్రెడీ కంప్లైంట్ చేసిరు. వాళ్ళు ఇచ్చిన తర్వాత మీరు పోయారు, మీడియా రిపోర్ట్ చేసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఇదొకటి. వీళ్ళ విషయంలో అసలు ఏముంటుంది, ప్రభుత్వ నిర్ణయం ఏముంటుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ప్రభుత్వం కాదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి దీనిపైన. ఇంతకుముందు చెప్తున్నట్టు వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది వాళ్ళ దగ్గర నుండి కూడా వచ్చిన తర్వాత నోటీస్ పీరియడ్లో పూర్తిగా వాళ్ళపైన ఇది నోటీస్ ఇస్తారు. కాబట్టి నోటీస్కి సంజాయిషి తీసుకోవడం, వాళ్ళకి పూర్తిగా ఎంక్వైరీ అనేది జరుగుతుంది ఆర్టీఓ లెవెల్లో. ఆ ఎంక్వైరీ యొక్క రిజల్ట్ దాని ప్రకారం. చివరి క్వశ్చన్ సార్, ఒకటి సెటిలర్స్ కొంతమంది చర్చ జరుగుతుంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఒకటి ఉంది. నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు కూడా వాళ్ళ విషయంలో ఈసీ ఏం చేయబోతుంది? ఇప్పుడు ఫిల్టరేషన్ లేదు, అక్కడ ఎన్యూమరేట్ చేసుకుంటారు, ఇక్కడ ఎన్యూమరేట్ చేసుకుంటారు. ఒకే విధానం లేదు, దాన్ని క్లబ్ చేసి చూసేటువంటి విధానం బీఆర్ఎస్ చెప్తా ఉంది. అంటే ఇక్కడ అక్కడ చేసుకుంటే ఒక దగ్గర పోయేలాగా పరిస్థితి లేదు, రెండు చోట్ల వస్తుంది. మీరేమో సంతకం తీసుకుంటామంటున్నారు, కేసు అవుతుంది అంటున్నారు, కానీ ఓటు అయితే రెండు చోట్ల వస్తుంది కదా, అట్లాంటి పరిస్థితి పోవాలనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నాయి పొలిటికల్ పార్టీ. ఒకే డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అనే ఒక సాఫ్ట్వేర్ రన్ చేసినప్పుడు మన రాష్ట్రంలో 2-3 చోట్ల ఉన్న ఓటర్స్ అయినా గుర్తించి డిఎస్సి అంటారు. ఆ డిఎస్సి లిస్ట్లోకి వచ్చిన వాళ్ళ పేర్లను ఎంక్వైరీ చేసి ఒక చోట తీసేయడం జరుగుతుంది. ఇంకోటి వేరే రాష్ట్రం, ఈ రాష్ట్రం కూడా 2-3 చోట్ల, వేరే రాష్ట్రం ఇక్కడ 2-3 చోట్ల ఉన్నది కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది రన్ చేయాలని చెప్పేసి ఈసీఐని కోరడం జరిగింది. తొందరలో అటువంటి సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు రన్ చేస్తే పంజాబ్లో ఉండి ఇక్కడ ఉండి 2-3 చోట్ల ఉన్నట్టు గుర్తిస్తే ఆ డెమోగ్రఫికలీ సిమిలర్ ఎంట్రీస్ కింద వస్తాయి. కాబట్టి సిమిలర్ ప్రకాష్ రాజ్దేనా? ప్రకాష్ రాజ్ అట్లా అంటుంటే అరెస్ట్ అవుతారా? అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాసెస్. అంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సర్ ప్రక్రియ కొనసాగుతుంది తెలంగాణలో. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కంప్లీట్ అయింది, అనేక అనుమానాలు ఉన్నాయి, వీటికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. ఉన్నవాళ్ళ ఓట్లు ఉంటాయా పోతాయా అనేటువంటి ఒకవైపు చర్చ జరుగుతుంటే అట్లేం లేదు, ఫామ్ ఉంది, మీరు తెలుసుకోవచ్చు, బిఎల్ఓల సహాయం తీసుకోవచ్చు, మీరు ఎన్యూమరేట్ చేసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం చెప్తూనే రోహింగ్యాలకి సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళకు కూడా ఫామ్స్ ఇస్తాము, దాని ద్వారా గుర్తిస్తాం, దాని ద్వారా ఫెడరేషన్ ఉంటుంది. ప్రభుత్వాలు ఏం చేస్తే అదిలో ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ ఏం చేయబోతుంది అనేటువంటిది ప్రాసెస్, రెగ్యులర్ ప్రాసెస్లో ముందుకు పోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. తర్వాత సెటిలర్ ఓట్లు ఆ ఏపీ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఓట్ల విషయంలో కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో ఒకే సాఫ్ట్వేర్ ద్వారా ఫిల్టరేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం సంతకం తీసుకుంటున్నాం వారికి సంబంధించినటువంటిది కాబట్టి ఆ డిక్లరేషన్ తీసుకుంటున్నాం. ఆ డిక్లరేషన్ ద్వారా కూడా శిక్షార్హులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది అనేటువంటిది చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా రోహింగ్యాల అంశం పైన పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది కాబట్టి దానిపైన కూడా సుదర్శన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ సంబంధించి సర్కి సంబంధించి సిఓ రెస్పాండ్ అయ్యారు. ఆర్టీవీతో వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.